నమస్కారం. వారాహి వార్తలు విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు మాదిరిగానే వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలు విశ్లేషణలు ఒక్కసారి చూద్దాం. ముందుగా ప్రకటనలు. మీరు విశ్వ బ్రాహ్మణులే కదా, అయితే భాగ్యలక్ష్మి ఉచిత వివాహ సేవలో మీ అమ్మాయిల ప్రొఫైల్ ఎన్రోల్ చేయండి. పెళ్లి సంబంధాన్ని రైట్ చేసుకోండి. రండి విశ్వ బ్రాహ్మణులారా. భాగ్యలక్ష్మి 8341525825. ఆంధ్రజ్యోతి దినపత్రిక ఏ వార్తలు రాసిందన్న విషయాన్ని ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రజ్యోతి విశాఖపట్నం జిల్లా ఎడిషన్లో డిప్యూటేషన్ టీచర్లు వెనక్కి అంటూ ఒక వార్తను రాశారు. డిప్యూటేషన్ జిల్లాలో పనిచేస్తూ సర్దుబాటుపై ఒక పాఠశాల నుంచి మరొక పాఠశాలకు డిప్యూటేషన్పై వెళ్లే ఉపాధ్యాయులకు రావాలని విశాఖ జిల్లా విద్యాశాఖ అధికారి ప్రేమకుమార్ ఆదేశించారు. అంటే డిప్యూటేషన్ పైన ఎవరైతే వెనక్కి వెళ్ళారో, ఆ ప్రాంతం కాకుండా మరో ప్రాంతంలో విధులు నిర్వహించారో వారందరూ వెనక్కి రావాలి అని చెప్పి విశాఖపట్నం జిల్లా విద్యాశాఖ అధికారి ప్రేమకుమార్ ఆదేశాలు జారీ చేశారు. డిప్యూటేషన్ టీచర్లు వెనక్కి అంటూ ఒక వార్త రాశారు. ఇక ప్రధానంగా మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఎన్నాళ్లకు అంటూ ఒక వార్తని రాశారు. సుమారు 7 ఏళ్ల తర్వాత డిఎస్పి నోటిఫికేషన్, అభ్యర్థుల్లో ఆనందం మాట, నిలబెట్టుకుంటున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ప్రశంసల జల్లు. 2018లో చివరిసారిగా టీడీపీ ప్రభుత్వం హయాంలోనే డిఎస్పి నోటిఫికేషన్ వచ్చింది. డిఎస్సి నోటిఫికేషన్ మళ్ళా ఇప్పుడు అంటూ ఒక వార్తను వీళ్ళు రాశారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో భారీగా పోటీ, నిరుద్యోగ ఉపాధ్యాయులు సుమారు 35,000 నుంచి ఉండవచ్చన్నది అంచనా. వేలాది మంది అభ్యర్థులు కళ నెరవేరింది అంటూ ఇక్కడ రాశారు. మామిడి శ్రీగౌరి డిఎస్పి అభ్యర్థి అంటుంది. 2015లో బీఈడి పూర్తయింది. 2013 తొలిసారి డిఎస్సి రాశాను. అంటే 2015లో బీఈడి పూర్తి అయిపోయింది. 2018లో తొలిసారి డిఎస్సి రాశాను. అప్పటి నుంచి అంటే 7 ఏళ్ల నుంచి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నాను అంటూ గౌరీ అనే డిఎస్సి అభ్యర్థి చెప్పినట్టు రాశారు. ఇక 6 ఏళ్ల నుంచి ప్రిపేర్ అవుతున్న డి కాంతారావు డిఎస్పి అభ్యర్థి, అలాగే డిఎస్పి అభ్యర్థి కాంతారావు కూడా 6 ఏళ్ల నుంచి ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందని ప్రతి ఏడాది చూడడం. ఎప్పుడో తెలుగుదేశంలో తీశారు, మరలా ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో డిఎస్పి నోటిఫికేషన్ తీశారు అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఇది ఇలా డిఎస్పి మీద ఉన్నటువంటి వార్త. తగ్గిన రిజిస్ట్రేషన్ల ఆదాయం గత ఏడాది కంటే 13 కోట్ల మైనస్లో ఉంది. ఇప్పుడు అన్ని చోట్ల ప్లాట్ బుకింగ్ ద్వారానే రిజిస్ట్రేషన్లు. విశాఖపట్నంలో రియల్ ఎస్టేట్ భూమ్ తగ్గుముఖం పట్టింది అంటూ ఒక వార్తను రాశారు. అంటే విశాఖపట్నం జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గిపోవడంతో మొత్తం మీద చూసుకుంటే రెవెన్యూ శాఖ రిజిస్ట్రేషన్ల ఆదాయం తగ్గిపోయింది అంటూ ఈ వార్త సారాంశం. రియల్ ఎస్టేట్ బాగుంటే రెవెన్యూ బాగుంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎప్పుడైతే పడిపోతుందో అప్పుడు ఆదాయము, రిజిస్ట్రేషన్ల ఆదాయం తగ్గిపోయింది అంటూ వార్త రాశారు. ఏ సంవత్సరం ఎంతెంత ఆదాయం వచ్చింది, కార్యాలయాల వారీగా సాధించిన ఆదాయం రాశారు. ఆనందపురంలో ఎంత, భీమినిపట్నంలో ఎంత, ద్వారకా నగర్లో ఎంత వచ్చింది ఆదాయము, గాజువాకలో ఎంత వచ్చింది, మధురవాడ పెందుర్తిలో ఎంత వచ్చింది, విశాఖపట్నం అర్బన్లో ఎంత, రూరల్లో ఎంత అంది, డినామినేషన్ ఎన్ని కోట్ల రూపాయలు వచ్చింది అంటే 2021-22కి ఎంత ఆదాయం, 22-23కి ఎంత ఆదాయం వచ్చింది, 23-24కి ఎంత వచ్చింది, 24-25కి తగ్గిపోయిన డినామినేషన్ మొత్తం చూస్తూ రాసుకొచ్చారు. ఇంకా 26-29 తేదీల్లో విశాఖ నగరానికి రానున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 26వ తేదీన మరోసారి 29వ తేదీన నగరానికి రానున్నారు. 29వ తేదీన ఆయన విశాఖపట్నం వచ్చి శ్రీకాకుళం జిల్లా వెళతారు హెలికాప్టర్లో. అక్కడి నుంచి మత్స్యకారుల భరోసా, ఇలా 2 రోజులు విశాఖ నగరానికి వచ్చి అక్కడ నుంచి శ్రీకాకుళం వెళుతున్నారు అన్నది ఇక్కడ ఈ వార్త సారాంశంగా రాశారు. 30వ తేదీన చందనోత్సవం ఉంది కాబట్టి 29 నగరానికి వచ్చి నగరంలో కొన్ని పనులు చూసుకుంటూ చందనోత్సవంలో పాల్గొంటారు అన్నది ఇక్కడ ఈ వార్త సారాంశం. విఎంఆర్డిఏ ఈ వేలంపై పెదవి విరుపు. పాటదారుల సమాచారాన్ని సిబ్బంది లీక్ చేస్తున్నట్లు అనుమానాలు. ఫోన్లు చేసి పోటీదారులకు బెదిరింపులు.
అందుకే అప్డేట్ ధరపై ఎక్కువ రేటు రావడం లేదన్నది ఆరోపణ. ప్లాటుకు తగ్గుతున్న దరఖాస్తులు పాత విధానంలోనే ప్రత్యక్షంగా నిర్వహించాలని యోచన. నష్టం తప్పించుకోవాలని విఎంఆర్డిఏ ఈ వేలంపై పెదవి విరుపు. అంటే విఎంఆర్డిఏలో ప్లాట్లు వేలం వేస్తుంటారు. ఈ వేలంని లీక్ చేశారు ఎవరో అధికారులు, లేకపోతే అక్కడ ఉన్న సిబ్బందో సంథింగ్ లీక్ చేయడంతో మొత్తం వ్యవహారం అంతా బెడిసి కొట్టింది. దాంతో తక్కువ ధరకే ప్లాట్లు వెళుతున్నాయి. ఈ పద్ధతిని మార్చి ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది, అంటే పాత పద్ధతిలో వెళితే బాగుంటుందా అన్నది ఈ వార్త సారాంశంగా వీళ్ళు రాశారు. ఇక భలా ఈపీడిఎస్ఎల్ విద్యుత్ పొదుపునకు స్వయం సమవృద్ధి నమూనా సూపర్ ఈపీడిఎస్ఎల్ భవనం అంటూ ఒక వార్తను రాశారు. ప్రమాణాల మేరకే అధునాతక నిర్మాణం, స్టార్ హోటల్ని 2 అంతస్తులకు లీజు. మొత్తం మీద చూసుకుంటే ఈపీడిఎస్ఎల్ ఒక రకమైనటువంటి వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. బలాగా ఉంది. నిర్మాణానికి ఉపయోగించిన ఇటుకలు, విద్యుత్ పంపిణీ, సబ్స్టేషన్ ఆదాయంపై దృష్టి పెడితే ఎలా ఉంటుంది అనే అంచనాలు దృష్టికి ఆశిస్తున్న ఈ మార్గదర్శకంగా చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంతీయ విద్యా పంపిణీ సంస్థ ఏపీ ఈపీడిఎస్ఎల్ అదే పని చేసింది. శ్రీకాకుళం జిల్లా నుంచి ఏలూరు వరకు విస్తరించిన ఈ సంస్థ ఉద్యోగుల శిక్షణ కోసం తరువాత వేసిన నిర్మాణానికి శ్రీకారం చుట్టింది అంటూ ఒక వార్తని వీళ్ళు రాసుకొచ్చారు. స్వయం సమృద్ధి మోడల్ పృథ్వీతేజ్ సిఎండి ఈపీడిఎస్ఎల్ ఆయన కొంచెం చెప్తున్నారు. ఈ భవనం పూర్తిగా స్వయం వృద్ధి మోడల్గా పనిచేస్తుంది అంటూ ఈ వార్తని రాశారు. ఇది ఆంధ్రజ్యోతి దినపత్రికల్లో వచ్చిన వార్తల విశ్లేషణ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మీరు విశ్వ బ్రాహ్మణులే కదా, అయితే భాగ్యలక్ష్మి ఉచిత వివాహ సేవలో మీ అబ్బాయిల అమ్మాయిల ప్రొఫైల్ ఎన్రోల్ చేయండి. పెళ్లి సంబంధాన్ని రైట్ చేసుకోండి. రండి విశ్వ బ్రాహ్మణులారా. భాగ్యలక్ష్మి 8341525825. ఈనాడు దినపత్రిక ఏ వార్తలు రాసిందన్న విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందని జీతాలు, ఉక్కిరి బిక్కిరిలో జీవితాలు, ఉక్కు ఉద్యోగుల ఆవేదన, ఇప్పటికే 230% బకాయిలు, ఏప్రిల్లో కూడా కలిపితే. ఇక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రతిరోజు వార్తలు వస్తూనే ఉంటాయి, మనం చదువుతూనే ఉంటాం, వీక్షకులు వింటూనే ఉంటారు. కానీ ఆ సమస్య పరిష్కారం అవ్వటం లేదు. కొన్నాళ్ళ క్రితం ప్యాకేజ్ వచ్చింది, మరికొన్నాళ్ళ క్రితం విశాఖ ఉక్కు విలీనం జరగదు, రకరకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈసారి జీతాలే అందటం లేదు. దాదాపు 230% బకాయిలు ఉండిపోయాయి. ఏప్రిల్ కూడా కలిపినా కూడా అంతే. మొత్తం మీద ఉక్కిరి బిక్కిరితో వాళ్ళ జీవితాలు గడుస్తున్నాయి. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకుంటే తప్పితే ఈ ఉక్కు పరిశ్రమ ఒక గాడిన పడే అవకాశం లేదు. ఇక నేతల చక్రం తిప్పితే అక్రమం సక్రమే, ఓ సెంటు పరిహార భూములో మాయా. మొత్తం మీద గత వైసీపీ ప్రభుత్వంలో చేపట్టిన భూ సమీకరణ పథకాన్ని అడ్డం పెట్టుకొని జిల్లాలో కొందరు కోనాడు అక్రమాలకు పాల్పడ్డారు అన్నది. అంటే గతంలో వైసీపీ హయాంలో కొన్ని ఏంటంటే అది వాళ్ళు చేసినటువంటి భూ సమీకరణతో కొంతమంది అడ్డు తగిలి దాన్ని ఎలా అయినా గుప్పెట్లో పెట్టుకొని అర్హత లేని వాళ్ళకి కూడా ఇచ్చారు అన్నది ఇక్కడ ఈ సారాంశం. వైకాపా ప్రభుత్వంలో భూ సమీకరణ పథకాన్ని అడ్డం పెట్టుకొని జిల్లాలో కొందరు అక్రమదారులకు పాల్పడ్డారు, అనర్హులను కూడా రద్దీగా పరిహార స్థలాలను కొట్టేశారు అంటూ ఒక వార్తని వీళ్ళు రాశారు. అంటే ఈ భూ సమీకరణాన్ని అడ్డం పెట్టుకొని భూములు తిప్పేశారు. నేతల చక్రం తిప్పితే అక్రమం కూడా సక్రమమే అవుతుందన్న వార్త వీళ్ళు రాశారు. గిరిజనుల్లో క్షయ ఉజృంభణ, గిరిజన ప్రాంతాల్లో క్షయ ఉజృంభణ అవుతుంది, పౌష్టికాహారం లోపాలమే ప్రధాన కారణము అంటూ చెప్పుకొచ్చారు. ఆసుపత్రి వర్గాలు సమీక్ష ప్లస్ సర్వే చేపట్టే ఎలా ఉంది ఏంటి అన్నది సర్వే చేపట్టిన తర్వాత రాజ్యలక్ష్మి అసిస్టెంట్ ప్రొఫెసర్ మెడిసిన్ గీతం వైద్య కళాశాలలో వైద్యానికి వెనక అడుగు వేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో ప్రజల్లో వ్యాధి
కానీ వెంటనే వైద్యం సంప్రదిస్తారు. సరి అయిన రవాణా సదుపాయాలు లేకపోవడంతో ఇక్కడ ఈ గిరిజన ప్రాంతాల్లో ఇబ్బందులు పడుతున్నారు ఆరోగ్య రీత్యా. అందుకే వాళ్ళ క్షయ విజృంభించింది అన్నది వార్త సారాంశంగా రాశారు. ఇక అడ్డంగా ఆకులు, ప్రయాణికుల చికాకులు అంటూ రాశారు. ఎన్ఏడి బస్ స్టాప్ నిల్చుంటే ఏ బస్సు వస్తుందో కనిపించదు. మధ్యాహ్నం వేళ బయటకు వచ్చి చూద్దామంటే ఎండవేడి ఎందుకు పరిస్థితి అంటూ ఒక చలివేంద్రాలు ఏర్పాట్లు చేశారు బస్ స్టాపుల దగ్గర. మొత్తం దీంతో కమ్మలతో చేసేసి ఆకులు అడ్డంగా ఉండడం వల్ల ఏమీ కనిపించట్లేదు. ఈ ఆకుల్ని మారిస్తే బాగుంటుంది, మరొక దగ్గర ఈ చలివేంద్రం పెడితే బాగుంటుంది అన్నది ఈ వార్త సారాంశం. నగర పాలక కర్రే పాడలేక అంటూ ఒక వార్తను రాశారు. అలాగే ఇక ఈ వ్యర్థం వదిలించుకుందాం, నగరంలో 6 కేంద్రాల ద్వారా సేకరణ ఈ వ్యర్థాలు అంటే అంటూ ఒక వార్తను వీళ్ళు రాశారు. రాష్ట్రానికి చెప్తున్నటువంటిది రాశారు. న్యాయ విద్యార్థుల పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ మరొక వార్త. అలాగే ఉప మేయర్ పీఠంపై వేడని ఉత్కంఠ, మహిళా కార్పొరేటర్కు దక్కే అవకాశాలు ఉన్నాయి, రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ అంటూ ఒక వార్తని వీళ్ళు రాశారు. ఉప మేయర్ పీఠంపై వేడని ఉత్కంఠ, విశాఖ నగరపాలక సంస్థ ఉప మేయర్ పదవి ఎవరిని వర్తిస్తుందో ఆ విషయంపై ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 26న ఉప మేయర్ శ్రీధర్పై అవిశ్వాస నిర్వహించాలని కూటమి నాయకులు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ను కోరిన సంగతి తెలిసిందే. మొన్ననే విశాఖ జిల్లా మేయర్పై అవిశ్వాస తీర్మానం పెట్టి కూటమి ప్రభుత్వం గెలిచి ఇప్పుడు వాళ్ళు ఒక మేయర్ని ఎన్నుకోవడం జరిగింది. బహుశా పల్లా శ్రీనివాస్ అంటున్నారు. ఇంకా అది అధికారికంగా ఇంకా చెప్పలేదు. మళ్ళీ ఆయన కూడా ఎన్నిక. ఇప్పుడు ఉప మేయర్ వంతుకు వచ్చింది. ఉప మేయర్ ఎన్నిక 26వ తేదీన జరగాలి. 26న ఉప మేయర్ ఎన్నిక జరిగితే దానికి సంబంధించి ఏముంటుంది అన్నది చూస్తున్నారు. అయితే భీమిలి తూర్పు నియోజకవర్గాల నుంచే ఉప మేయర్ కావాలి అన్నది ఒక ఆలోచనగా ఉన్నట్టు ఇక్కడ అర్థమవుతుంది. మొత్తం మీద చూసుకుంటే ఉప మేయర్ పదవికి కూడా గట్టి పోటీ ఉంది. అంటే తెలుగుదేశం, బీజేపీ వర్సెస్ మన జనసేన, ఈ 3 పార్టీల్లో ఎవరు ఉప మేయర్ అవుతారు. అయితే ఈ ఉప మేయరు మహిళా కార్పొరేటర్కి ఇవ్వాలి అన్నది నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ఇది ఈనాడు దినపత్రికల్లో వచ్చిన వార్తల విశ్లేషణ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మీరు విశ్వ బ్రాహ్మణులే కదా, అయితే భాగ్యలక్ష్మి ఉచిత వివాహ సేవలో మీ అమ్మాయిల ప్రొఫైల్ ఎన్రోల్ చేయండి. పెళ్లి సంబంధాన్ని రైట్ చేసుకోండి. రండి విశ్వ బ్రాహ్మణులారా. భాగ్యలక్ష్మి 8341525825. సాక్షి దినపత్రిక ఏ వార్తలు రాశారా అన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. బాణుడు బగబగ, మీటరు గిరగిర, గరిష్ట స్థాయికి చేరుకున్న డిమాండ్, ముదురుతున్న ఎండలతో పెరుగుతున్న విద్యుత్ వినియోగం, విశాఖ సర్కిల్ పరిధిలో రోజుకు సాధారణ వినియోగం 12 మిలియన్ల యూనిట్లు, మధ్యాహ్నం 1 నుంచి 3 గంటలు, రాత్రి 10 గంటల తర్వాత హెవీ లోడ్ అంటూ ఒక వార్తను రాశారు. ఆ గంటలోనే మంటలు. నిన్న వాతావరణం అధిక వేడి, దీంతో ఏసీలకు పని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఎయిర్ కూలర్స్ ఎక్కువగా వినియోగించారు అంటూ ఒక వార్తను రాశారు. బాణుడు బగబగ్కు మీటరు గరగరా తిరిగింది. ఎండవేడికి తట్టుకోలేక అందరూ ఇండ్లలో ఉండి ఏసీలు వేసుకోవడంతో 1 గంట నుంచి 3 మధ్యలో అత్యధికంగా మీటర్ రీడింగులు తిరిగాయి. అలాగే రాత్రి కూడా ఓవర్లోడ్ అయింది అన్న వార్త సారాంశంగా రాశారు. ఏసీ మిషన్లు వేస్తూ ఎండకి ఎంత డిగ్రీలు ఎండ ఉందా అన్నది గరిష్ట స్థాయికి చేరుకుంది అన్నది రాశారు. ఇక న్యూరో సర్జన్ విభాగానికి వైద్య పరికరాలు అందజేత, రేపటి నుంచి డిగ్రీ పరీక్షలు. ముంబైకి విఎంఆర్డీఏ కమిషనర్. విశాఖ సిటీ విఎంఆర్డీఏ కమిషనర్ కేఎస్ఎన్వి విశ్వనాథన్ సోమవారం ముంబైకి వెళ్లారు. 2 రోజుల పాటు ముంబైలో మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ కార్యకలాపాలపై అధ్యయనం చేయనున్నారు. విఎంఆర్డీఏ చైర్మన్ కమిషనర్ విశ్వనాథన్ ఐఏఎస్ ఆయన బొంబాయిలో జరగనున్నటువంటి కార్యక్రమానికి వెళ్ళి ఇక్కడ విశాఖపట్నం విఎంఆర్డీఏ గురించి అక్కడ మాట్లాడే అవకాశం ఉన్నట్టు ఇక్కడ రాశారు. ఇంతలోనే అంత మార్ప, కాలుష్య నియంత్రణ చర్యలకు తోట్లు, వ్యక్తిగత వాహనాలపైన అధికారులు రాకలు, గేట్ నుంచి మాత్రం నడుచుకుంటూ లోపలికి వెళ్లిన వైనం, ప్రవేశ ద్వారం వద్ద అదనపు కమిషనర్ వాహనం,
జీవీఎంసీ ఉత్తర భాగంలో పార్కింగ్ చేసిన వాళ్ళు గేటు ముందు వాహనం దిగి అంటూ ఒక వార్తను రాశారు. మేయర్ పీఠం మారడంతో కూటమి కార్పొరేటర్ నేతలు కుట్రలు, చిత్తంత్రాలు, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి మేయర్ పీఠాన్ని దక్కించుకున్నారు. ఇంకేముంది, అధికారుల తీరు మారింది, కాలుష్య నియంత్రణపై మేయర్ పిలుపునిచ్చి పక్కన పెట్టేశారు అంటూ ఒక వార్తను రాశారు. గతంలో మేయర్గా ఉన్నటువంటి గొలగాని హరివెంకట కుమారి ప్రతి సోమవారం ప్రతి అధికారి నేను సైతం బస్సుల్లో ప్రయాణించాలి, కాలినడకన రావాలి, సైకిల్లో రావాలి, కాలుష్య నియంత్రణ మనం చేయాలి అధికారులు, ఇటు వ్యవస్థలు అని చెప్పి ఆవిడ పిలుపునివ్వడంతో అది పగడ్బందీగా ప్రతి సోమవారం జరిగేది. ఇప్పుడు మేయర్ దిగిపోవడంతో ఇక యథారాజా తదా ప్రజ అన్నట్టు ఎవరు వాహనాల్లో వాళ్ళు వచ్చారు. కాలుష్య నియంత్రణపై ఇంత మార్పా, మేయర్ మారిపోయి 2 రోజుల్లోపే ఎంత మార్పా అన్నది ఈ వార్త సారాంశంగా వీళ్ళు రాశారు. వైద్య కళాశాల ప్రైవేటీకరణ బాధ్యతారహితం. ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పూర్వ కార్యదర్శి డాక్టర్ పివి రమేష్ వైద్య కళాశాలలో ప్రైవేటీకి అప్పచెప్పే బాధ్యత ఉన్నట్టు అది తెలుస్తుంది. దానికి సంబంధించి వార్త రాశారు. ఇది బాధ్యతారహితము అంటూ ఒక వార్తను రాశారు. ఇక చిల్ అవుట్. ఎండల వేడికి గొడుగులు వేసుకుంటూ కొంతమంది, పుచ్చకాయలు తింటుంటూ కొంతమంది, వాటర్ మిలాన్లు ఇవన్నీ చూస్తూ తాటి ముంజులు, ఇదంతా వేసవి తాపాన్ని తట్టుకునేందుకు ప్రజలు చేస్తున్న ప్రయత్నాలుగా ఓ ఫోటోగ్రాఫర్ తీసిన ఫోటోకి ఐటమ్ రాశారు. ఇక కన్ను తెరిచిన గౌరీ శంకరుడు కుడి కన్ను తెరిచారంటూ వార్త దావనంలో వ్యాపించింది. ఆటోనగర్లోని స్వయంభూ శ్రీ దుర్గారామలింగేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. నిన్న అక్కడ అక్కిరెడ్డిపాలెంలో ఒక దేవాలయంలో శివుడు కన్ను తెరిచాడు అన్న వార్త రావడంతో ప్రజలు తండోపతండాలుగా వెళ్ళి ఆ దృశ్యాన్ని చూశారు కనులారా అన్నది ఈ వార్త సారాంశం. పుస్తకాలతో పోటీ ప్రపంచం అంటూ వార్త రాశారు. ఎన్ని మొబైల్ ఫోన్లు ఎన్ని వచ్చినప్పటికి కూడా పుస్తకమే పఠనం చాలా మంచిది అంటూ ఇక్కడ పుస్తకాలు ఎక్కడెక్కడ చదువుకుంటున్నారు, ఎలా చదువుకుంటున్నారు అన్నది ఒక ఫోటోగ్రాఫర్ తీసిన ఫోటోకి వీళ్ళు వార్త చక్కగా రాశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మీరు విశ్వ బ్రాహ్మణులే కదా, అయితే భాగ్యలక్ష్మి ఉచిత వివాహ సేవలో మీ అబ్బాయిల అమ్మాయిల ప్రొఫైల్ ఎన్రోల్ చేయండి. పెళ్లి సంబంధాన్ని రైట్ చేసుకోండి. రండి విశ్వ బ్రాహ్మణులారా. భాగ్యలక్ష్మి 8341525825. ఆంధ్రప్రభ దినపత్రిక ఏ వార్తలు రాసిందన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రేపే 10 ఫలితాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేపు 10వ తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఆంధ్రప్రభ దినపత్రిక ఒక ఫోటో ఐటమ్ రాసింది. 10వ తరగతి పరీక్షలు కంప్యూటర్లు ఎలా చూడాలి ఏంటి అన్నది ఇక్కడ రాశారు. దాంతో పాటు ఏపీపీ విధానంతోనే భవిష్యత్ తరాలకు ప్రమాదం. వైద్యం, విద్య, వ్యాపారం మారడం సరికాదు. వైద్య రంగంలో ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి. అధ్యాపక పూర్వ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ రమేష్. వైద్య, విద్యా, వ్యాపారం మారడమే వైద్య వ్యవస్థకు అభివృద్ధికి ఆటంకంగా మారిందని విశ్రాంత ఐఏఎస్ అధికారి, మాజీ వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పివి రమేష్ అన్నారు. మొత్తం మీద వైద్య విద్యారంగం ప్రైవేటు పరమైతే చాలా ప్రమాదం అవుతుంది అని చెప్పి గతంలో పనిచేసినటువంటి వైద్య ఆరోగ్య ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమేష్ ఆవేదన వ్యక్తం చేసినట్టు ఇక్కడ ఒక వార్త రాశారు. ఇక ఈసారి తొలి డిప్యూటీ మేయర్ వంతు. విశాఖ నగరపాలక సంస్థ మేయరు పై అవిశ్వాసం అయిపోయింది. ఇప్పుడు డిప్యూటీ మేయర్ పై అంటే జియాని శ్రీధర్ వంతు వచ్చింది అన్నది వార్త రాసింది. 26వ తేదీన ఏమవుతుందా అన్నది వేచి చూడాలి అన్నది ఈ వార్త సారాంశంగా రాశారు. 26 కౌన్సిల్ సమావేశం. మ్యాజిక్ ఫిగర్ 74. సేమ్ టు సేమ్ మద్దతు కోరుతున్న జియాని. కూటమిలో ఆశావాహులు ముమ్మరం. టీడీపీ నుంచి మంగవేణి, గంధం శ్రీను. జనసేనకు తొలి ఉప మేయర్ పదవి రేసులో కందుల, ఉషశ్రీ, మూర్తి యాదవ్. పొత్తు ధర్మం పాటించాలన్న బీజేపీ. రేసులో గంకల కవిత. ముమ్మన దేముడు అంటూ వార్తని వీళ్ళు రాశారు. డే హీట్ ఎక్కింది. నిన్న అంతా నగరం అంతా హీట్ ఎక్కింది. అందరూ సముద్రాల్లో జల క్రీడలు ఆడుతున్నారు అన్నది ఈ వార్త సారాంశం. నేడే జలమంచిలి మున్సిపల్ చైర్మన్ అవిశ్వాసం. ఇక విశాఖపట్నం అయిపోయిన తర్వాత యలమంచిలి, అనకాపల్లి జిల్లా యలమంచిలిలో మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసం పెడుతున్నారు అన్నది ఈ వార్త సారాంశంగా వీళ్ళు రాశారు. ఇక ప్రధానంగా ఐటీడీఏ
రసబస. వాడి వేడిగా పాలకవర్గ సమావేశం. జీవో నెంబర్ 3పై మంత్రి సభ్యుల మధ్య వాగ్వేదం. గంట పాటు సభలో నిరసనలు. మెగా డిఎస్పీలో గిరిజనులకు అన్యాయం జరిగింది, న్యాయం చేయాలంటూ నిలదీత. జీవో 3కు ప్రయత్నం వస్తామన్నది గిరిజన మంత్రి సంధ్యారాణి చెప్పింది. రివ్యూ పిటిషన్పై మంత్రి బుకాయింపు సరికాదు, జడ్పీ చైర్మన్ సుభద్ర. ఇది ఈ వార్త సారాంశం రాశారు. గిరిజనాభివృద్ధికి కట్టుబడి ఉంటాము, సంక్షేమ శాఖను ప్రక్షాళన చేస్తాము, డిఎస్సి ఎట్టి పరిస్థితుల్లో ఆగదు, 6 కోట్లతో ఐటీడీఏ స్మార్ట్ బాయ్. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి చెప్పినట్టు ఈ వార్త సారాంశంగా రాశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మీరు విశ్వ బ్రాహ్మణులే కదా, అయితే భాగ్యలక్ష్మి ఉచిత వివాహ సేవలో మీ అమ్మాయిల ప్రొఫైల్ ఎన్రోల్ చేయండి. పెళ్లి సంబంధాన్ని రైట్ చేసుకోండి. రండి విశ్వ బ్రాహ్మణులారా. భాగ్యలక్ష్మి 8341525825. ఇది ఈరోజు వార్తలు విశ్లేషణ కార్యక్రమాలు. రేపు ఇదే కార్యక్రమంలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ శివప్రసాద్.